వరంగల్ బస్టాండ్లో ఐ ఓట్ నాట్ ఫర్ సేల్ అనే నినాదంతో ఓటు చైతన్యంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలలో పోలింగ్ శాతం తక్కువగా ఉండడం ఆందోళనకరమని, 5 సంవత్సరాలకు ఒకసారి నాయకులను ఎన్నుకునే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని పోలింగ్ శాతం పెంచాల్సిన అవసరం ఉందని, ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించాలని, సమర్థవంతంగా నాయకులను ఎన్నుకున్నప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని, అందుకు ఓటు ప్రధాన ఆయుధమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా మన ఇరుగు పొరుగు వారిని చైతన్యపరిచి ఓటింగ్లో భాగస్వాములను చేసి పోలింగ్ శాతం పెంచడానికి కృషి చేయాలని అన్నారు. ఓటు హక్కు, ఓటు హక్కు, ఓటు హక్కు, ఓటు హక్కు, ఓటు హక్కు, ఓటు హక్కు. ఓటింగ్ మరి ఉండే విధంగా తన మమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు మేడం గారు మాట్లాడతారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. వరంగల్ బస్ స్టాండ్ లో మనం స్వీప్ యాక్టివిటీ చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ లో వరంగల్ డిపో మేనేజర్ గారు, డిఎంహెచ్ఓ గారు, స్వీప్ నో బ్లాక్స్ భాగ్యలక్ష్మి గారు, నెప్రా సైడ్ నుంచి రమేష్ గారు, ఇంకా చాలా మంది ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ 2 నెలల నుంచి మనం చాలా స్వీప్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి పోల్ డేకి చాలా దగ్గరలో ఉన్నాము. ఇంకొక 3 రోజులే ఉంది. మే 13వ తారీఖు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఓటు వేయాలి అని కోరుతున్నాము. ఇక్కడ ప్రతి ఒక్క ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళకి ప్లస్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా మే 13వ తారీఖు వచ్చి ఓటు వేయాలి అనేది కోరుతున్నాము. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.